చూసారా అసలు ఎట్లా ఎట్లా పడితే అట్లా పెట్టేశాను నేను. అసలు ఈ గిన్నెలు అయితే అసలు ఇక ఒక ఆర్డర్ లేదు, ఏం లేదు. ఏవి పడితే అవి కవర్లు కూడా అట్లా పెట్టేసుకున్నాను అనమాట. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, ఓపిక సరిపోలేదు అసలు. చూడండి ఎట్లా పడితే అట్లా పెట్టేశాను, కింద పైన అన్నీ కూడా. నేను చూసారా ఇంత రూమ్ని నేను ఇప్పుడు ఎట్లా క్లీన్ చేయాలో నాకైతే భయం వేస్తుంది కూడా, కానీ తప్పదు, చేస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటాను, డీప్ క్లీన్ అని చెప్పాను కదా. ఈరోజైతే కిచెన్ డీప్ క్లీన్ చేస్తున్నాను. కిచెన్ అనుకున్నాను కానీ నైట్ నుంచి నాకు అసలు నిద్రే పట్టలేదండి. ఎప్పుడు తొందరగా ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలని, మనకి లేడీస్కి ఏదైనా పని ఉన్నది అని అంటే అసలు ఇక నిద్ర పట్టదు కదండి. అదే ఆలోచన ఉంటుంది. అది కంప్లీట్ అయ్యేదాకా మనకి నిద్ర రాదు, ఆకలి కూడా వేయదు. అలానే నేను కూడా ఇక మొత్తం కిచెన్ అయితే డీప్ క్లీన్ చేసుకున్నాను. ఇవి గిన్నెలు అయితే మొత్తం ఇవి మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి నాకు డస్ట్ అంతా ఏం పడలేదండి. అందుకోసమే డ్రై క్లాత్ తోటి తుడుచుకొని మామూలుగా నేను ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేశాను అనమాట. ఇలా క్లీన్ చేసుకోవడం నా వల్ల కాకనే అసలు మొత్తం ఇంకా గిన్నెలు చాలా వరకు ఒక 4 బస్తాలు ఉన్నాయండి. పైన బాత్రూమ్ పైన సన్సైడ్ ఇచ్చారు మాకు. అందులో ఆల్రెడీ నేను ఈ ఇంట్లోకి రెంట్గా వచ్చినప్పుడే నేను వాడని అన్నీ కూడా చాలా వరకు అందులో పెట్టేశాను అనమాట. వాడుకోవడానికి అవసరం అన్న వాటి వరకే నేను కిచెన్లో సదురుకున్నాను. అవి కూడా ఈ మధ్యకాలంలో అంతా హడావిడి అయిపోయి హెల్త్ బాగాలేక పిల్లలు చదవడము అట్లా నేను ఎట్లా పడితే అలా పెట్టేసాను అనమాట. ఇప్పుడు చూడండి ఎంత పని అయిపోయిందో. ఎప్పటికప్పుడు ఇట్లా మనము మంచిగా ఎక్కడ ఏది పెట్టాలో అనేది ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం ఇంత పని ఉండకపోయేదే. మార్నింగ్ స్టార్ట్ చేశాను, ఇక లంచ్ టైం వరకు కూడా నాది కంప్లీట్ అయిపోయింది చేయడం కూడా. పిల్లలు కూడా అందరు స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు కూడా లేరు. ఇక డోర్స్ పెట్టేసుకొని ఇక నేను ఒక్కదాన్నే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. పిల్లలున్నా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళే, కాకపోతే ఏంటంటే ఇక స్కూల్ టైమ్స్ కదండి, డే టైంలో ఇక ఈవినింగ్ వాళ్ళు వచ్చాక చేయాలి అని అంటే నాకు చేత కావట్లేదు. ఈ చలికి ఇంకా బాడీ పెయిన్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి. అందుకే పిల్లలు కూడా లేనప్పుడు ఇక స్పీడ్గా నేను మెల్లగా అయితే చదివేసుకున్నాను మొత్తం కూడా. అయినా ఇంట్లో ఎవరైనా ఉంటే అసలు పని స్పీడ్గా అవ్వదండి. మనం ఒక్కళ్ళమే ఉంటేనే స్పీడ్గా చేసేసుకుంటాం కదా. నాకైతే ఇలానే అనిపిస్తుంది. మీకు కూడా ఇలా అనిపిస్తే మాత్రం నాకైతే కామెంట్లో చెప్పండి. అసలు పని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు. చూడండి అసలు ఎలా పెట్టేశాను అన్ని పప్పు డబ్బాలు, ఉప్పు, పసుపు, కారం అవన్నీ ఇక్కడ దగ్గరలో పెట్టుకుంటా అనమాట. అవన్నీ కూడా చూడండి ఇక అవన్నీ కొంచెం నేను క్లీన్ చేసుకోవాలి. ముందైతే మొత్తం ఎక్కడెక్కడ ప్లేసెస్ అన్నీ మొత్తం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అవన్నీ కూడా నేను ఎంటీ చేసేసుకొని వాటిని అన్నిటి కూడా నేను కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ నింపి పెట్టుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు క్లీనింగ్ మళ్ళీ వాటిని కడగాలని అంటే ఈ ఒక్క రోజులో అయితే నా వల్ల కాదు. అందుకే ఫస్ట్ దేని ప్లేస్లో అది మొత్తం సర్ది పెట్టుకున్న తర్వాత ప్లాస్టిక్ డబ్బాలు, పప్పు డబ్బాలు, ఉప్పు డబ్బాలు అవన్నీ కూడా నెక్స్ట్ డే అనేది నేను క్లీన్ చేసేసుకుంటాను. మాకు సంవత్సరానికి ఒకటే పెద్ద పండుగ కదండి, క్రిస్మస్. అందుకే అప్పుడు డిసెంబర్ నెలలో మాత్రం చాలా పని ఉంటుంది. అంతా క్లీన్ చేసుకోవడము, మన బెడ్షీట్స్ అన్నీ వాడనివి కూడా నేను అన్నీ కూడా మళ్ళీ ఒకసారి వాషింగ్ మిషన్లో వేసేస్తాను అనమాట. మళ్ళీ డెకరేషను ఇవన్నీ కూడా చేసుకోవాలి. సెమీ క్రిస్మస్ చేస్తాం మేము, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నేను ముందు ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మేము సెమీ క్రిస్మస్ చేసిన తర్వాత మళ్ళీ ఇల్లు ఇట్లనే అయిపోతుంది. ఎందుకంటే అందరు రావడము, చుట్టాలు వాళ్ళు వీళ్ళు రావడము, మళ్ళీ ఎంత సదిరి పెట్టుకున్నా కూడా మళ్ళీ మొదటికే వస్తుందన్నమాట. మళ్ళీ సెమీ క్రిస్మస్ తర్వాత మళ్ళీ ఒక రోజంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే డీప్ క్లీన్ చేయను, పైన అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను.
మా వారున్నా, పిల్లలున్నా అయితే నాకు బాగా హెల్ప్ చేస్తారు. వాళ్ళైతే లేరు గదా! నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. ఇప్పుడు రోజు నైట్ అయితే నేను మొత్తం కాలిన్ పెట్టేసి ఇదంతా కూడా నేను క్లీన్ చేస్తానండి. ఇప్పుడైతే మొత్తం స్టవ్‌ని స్టీల్ పీస్ ఉంటుంది గదా! దాంతోటి క్లీన్ చేసుకుంటున్నాను మొత్తము. ఆ బర్నర్స్ తీసేసి దాంట్లో నేను వాటి ప్లేస్‌లో నేను చిన్న చిన్న బౌల్స్ అనేవి బోర్లిచ్చి పెట్టాను. దాంట్లోకి వాటర్ పోకుండా. అలా పెట్టుకొని మనము వాష్ చేసుకోవచ్చు. చుట్టూ ఈ గోడలు గూడా రోజు కడగం గదండీ! ఎంత కాలీనేసి తుడిచినా గూడా ఆ జిడ్డు అనేది అలానే ఉంటుంది. వాటిని గూడా స్టీల్ పీస్ ఏసి బాగా క్లీన్ చేసుకున్నాను. ఇగ చూసారా మొత్తం కౌంటర్ టాప్ అంతా గూడా వాటర్‌తో క్లీన్ చేసేసాను. ఎందుకంటే రోజు చెయ్యనండి ఇలా. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాను. కానీ ఈ మధ్య చేయట్లేదు. నాకు బాగా బద్ధకం పెరిగిపోతుంది ఈ చలికి గూడా. అందుకోసమైతే నేను స్టవ్ క్లీన్ చేస్తలేను. అలాగే నేను వంట రూమ్‌లో నేను ఒక గాజు డబ్బాలో వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ అనేది పెట్టుకున్నాననమాట. వంట చేయడానికి పోయినప్పుడల్లా వంట రూమ్‌లోకి మూలకి ఆ చెట్టు చూసినప్పుడల్లా ఇంకా ఆకు ఎప్పుడు పెరుగుతుంది, ఇంకో ఆకు ఎప్పుడు పెరుగుతుంది అనేసి వాటిని చూస్తూ ఉంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు కూడా నాలాగా అనిపిస్తుందా? నాకైతే కామెంట్‌లో చెప్పండి. ఎందుకంటే పచ్చగా కనిపిస్తూ ఉంటది కాబట్టి నేను దాన్ని చూసుకుంటూ వంట చేస్తూ ఉంటే నాకు మంచిగా అనిపిస్తూ ఉంటది. అందుకోసమని మనీ ప్లాంట్ ఒకటి అక్కడ పెట్టుకున్నా అనమాట. అవి వాటర్ కూడా ఫ్రెష్‌గా వాటర్ పెట్టేసాను దాంట్లో. ఇక నేను ప్లాస్టిక్ డబ్బాలు వాడని అవన్నీ ఉన్నాయి. అవైతే ఈరోజే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. వీటిలల్లో నింపుకొని తర్వాత నేను వాడే డబ్బాలు, పసుపు డబ్బాలు అవన్నీ కూడా నేను తర్వాత క్లీన్ చేస్తా అనమాట. ఎక్కడ షాపింగ్‌కెళ్ళినా గూడా మనకి ఏది నచ్చితే అది కొనేస్తూనే ఉంటాం గదా! ఈ టైంలో అనిపిస్తది ఖచ్చితంగా అమ్మో! ఇన్ని గిన్నెలు అనవసరంగా కొన్నా నేను అనేసి అనిపిస్తది. ఎందుకంటే వాటిని కడుగుతూ ఉంటే తెలుస్తదప్పుడు. అప్పుడు చూసినప్పుడు కొనాలనిపిస్తది. ఇది బావుంది గదా! ఇది బావుంది గదా! అనేసి. సూపర్ మార్కెట్‌కి పోతే చిల్లర సామాన్ల కంటే ఎక్కువగా నేను ఫస్ట్ ఈ ఐటెమ్సే చూస్తా. ప్లాస్టిక్ డబ్బాలు ఇవి ఏవి బావున్నాయి, అవి ఏది తీసుకోవాలనేసి చూస్తాను. నేను పోయింది ఒకదానికైతే ఒక 2 వస్తువులు కొనడానికి పోతే నేను 5 వస్తువులు కొనుక్కొనొస్తా అనమాట. చూసారా? మొత్తం క్లీన్ చేశాక ఎక్కడెక్కడ సదిరిన తర్వాత ఎలా ఉందో మీకైతే నచ్చిందా? నచ్చితే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి. ఒకవేళ ఏమన్నా మార్పులు చేసుకోవాలన్నా గూడా నాకు సజెషన్ ఇవ్వాలన్నా గూడా మీరు కామెంట్‌లో చెప్పొచ్చు. మీకు నచ్చకపోయినా గూడా నాకు కామెంట్‌లో చెప్పండి. ఓకేనా అండి? ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వ్లాగ్‌లో అయితే మీ ముందుకొస్తాను. ఈ వారమంతా గూడా నేను ప్రతి ఒక్క రూమ్‌ని క్లీన్ చేస్తా ఉంటాను. మీకైతే వీడియో అనేది షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా అండి. నెక్స్ట్ క్రిస్మస్ డెకరేషన్ నేను ఎలా చేసుకుంటాను ఎవ్రీ ఇయర్ అన్నది కూడా మీకైతే నేను షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో అయితే మీకు పెడతానండి. ఓకే అండి. బాయ్.